నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం లక్ష్యంగా అన్ని మున్సిపాలిటీలలో స్పెషల్ డ్రైవ్. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. ఈ నెల 12న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. సంస్కృతి వ్యవస్థాపకులు బాలచందర్. బధిర రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిష్టాత్మకంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు. డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మొట్టమొదటిసారిగా గుంటూరు నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో 3 రోజులు పర్యటించి ఇక్కడి సమస్యలను అధ్యయనం చేస్తున్నామని అన్నారు. 100% మరుగుదొడ్ల నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. నగర శివారు ప్రాంతాలు మురికివాడల్లో నిన్నటి నుండి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, శాసనసభ్యులు మోదుగుల, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. నగరంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం చేసేందుకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నేడు కృష్ణబాబు కాలనీ, వికలాంగుల కాలనీ, సీతమ్మ కాలనీ, చుట్టగుంట తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారులతో పర్యటించి ఇక్కడి సమస్యలను పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నామన్నారు. ఆడికెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఇమీడియట్ గా పట్టాలు ఇప్పించే కార్యక్రమం మా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గారు వచ్చారు, నారాయణ గారు. నిన్నటి నుంచి యాక్చువల్గా గుంటూరులో ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ అఫీషియల్స్ అంటే మినిస్టర్ గారు కానీ, సెక్రటరీ కానీ, సిడిఎంఏ డైరెక్టర్ మన కన్నబాబు గారు కానీ, తర్వాత ఆల్ హెచ్ఓడీస్ అంటే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి మురళీధర్ గారు కానీ, తర్వాత చిన్న తాతయ్య గారు మెఫా హెడ్ కానివ్వండి, అంటే గ్రీన్ కార్పొరేషన్ చంద్రమోహన్ కానీ, ఈఎన్సీ పాండురంగారావు, అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు అందరూ కలిసి 21 మంది ఉన్నారు. 21 మంది నిన్నటి నుంచి గుంటూరులో మొత్తం 52 వార్డులు ఉంటే ఒక్కొక్కరు 2 వార్డులు 3 వార్డులు డిస్ట్రిబ్యూట్ చేసుకొని మొత్తం 152 స్లమ్స్ ఉన్నాయి. ఈ 152 స్లమ్స్ని 21 మంది డిస్ట్రిబ్యూట్ చేసుకొని యాక్చువల్గా తిరగటం మొదలుపెట్టారు. ఈ తిరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ 110 మున్సిపాలిటీస్ ఈ యొక్క రాష్ట్రంలో ఉంటే ఎన్ని మీకు టాయిలెట్స్ కావాలని యాక్చువల్గా అడిగితే ఒక 8 months బ్యాక్ 5,50,000 అడిగారు. తర్వాత జియో ట్యాగింగ్ ఆ సిస్టమ్ అంతా మొదలు పెడితే అది 3,50,000కి వచ్చింది. అయితే జియో ట్యాగింగ్ అంతా మొదలుపెట్టిన తర్వాత అది 1,00,000 చిల్లరకు వచ్చింది. అయితే 5,50,000 అడిగిన వాళ్ళు నెక్స్ట్ 3,50,000కి వచ్చారు, తర్వాత 1,50,000కి వచ్చారు. ఏంది దీనికి కారణం ఏంది అంటే రూట్ కాజ్ ఏంది, ఎక్కడ సమస్య ఉంది అనే ఉద్దేశంతో యాక్చువల్గా మున్సిపల్ దాంట్లో ఉండే టాప్ 21 అధికారులందరికీ యాక్చువల్గా ఆదేశించాను. ఏదో ఒక మున్సిపాలిటీని లేదా కార్పొరేషన్ నగర పంచాయతీ సెలెక్ట్ చేసుకొని ఒక 3 రోజుల పాటు డోర్ టు డోర్ తిరిగి అసలు ఎందుకు వాళ్ళు కట్టుకోవట్లేదు, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, పాలసీలు ఏమైనా డెసిషన్స్ మార్చాలా, ఇది మెయిన్గా ఎక్సైజ్ చేయటం. ఎందుకంటే అవసరమైతే ఈ యొక్క టాయిలెట్స్ కట్టుకునే దాంట్లో కొంత పాలసీలు మారుస్తామని రిలాక్సేషన్ చేస్తామని ఉద్దేశంతో నిన్న తిరిగారు, ఇవాళ కూడా తిరుగుతున్నారు, అందరూ రేపు కూడా తిరుగుతారు. ఈ నెల 12వ తారీఖున స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 120వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని సంస్కృతి వ్యవస్థాపకులు బాలచందర్ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగంలో విశేష కృషి చేసిన రచయితలకు సాహితీ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు. విశిష్ట అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య భూమయ్య హాజరవుతారని అన్నారు.
నేడు స్థానిక బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో సంస్కృతి సంస్థ వ్యవస్థాపకులు బాలచందర్, సభ్యులు రవికృష్ణ, నాగభూషణం, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో 26 పద్య కావ్యాలు, 36 నవలలు, 19 గ్రంథాలతో పాటు కథలు, నాటికలు, విమర్శనాత్మక గ్రంథాలు రచించి తెలుగు సాహితీ రంగానికి విశేష సేవలు అందించిన విశ్వనాథ సత్యనారాయణ జయంతిని జరుపుకోవడం తమ అదృష్టమన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఆయా రంగాలలో విశేష కృషి చేసిన మహనీయుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలుగు భాషలో ప్రప్రథమంగా జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నటువంటి మహాకవి, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 120వ జయంతి ఈ నెల అనగా సెప్టెంబర్ నెల 12వ తేదీ సాయంత్రం 5:30 గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించాలని మా సంస్కృతి సంస్థ తలపెట్టింది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. విజ్ఞాన మందిరంలో కవి సామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ గారి 120వ జయంతి కార్యక్రమాన్ని సంస్కృతి సంస్థ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. సంస్కృతి సంస్థ లోగడ ఎన్నో సాహిత్య కార్యక్రమాలని, మహానుభావుల జయంతుల్ని నిర్వహించి వారి సాహిత్య కృషిని, వారు మనకిచ్చినట్టు సందేశాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి సాహితీ సంస్థ ఎంతో కృషి చేస్తున్నది. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆధునికాంధ్ర మహాకవులలో మొట్టమొదటి శ్రేణిలో మొట్టమొదటి నిలవదగినటువంటి వారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షానికి మనకి మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు లభించింది. రామాయణ కల్పవృక్షం కొన్ని సందర్భాల్లో వాల్మీకిని మించి ప్రతిభ కూడా విశ్వనాథ్ చూపించారని. సహీ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ సౌజన్యంతో నేడు స్థానిక సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో బధిర రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం శస్త్రచికిత్సలే కాకుండా వినికిడి దోషాలను కూడా తొలి దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు. నగరంలో మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో సహీ సంస్థ సెక్రటరీ డాక్టర్ వినయ్ కుమార్, రాయుడు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సుబ్బారాయుడులు మాట్లాడారు. చిన్నారులలో వినికిడి సమస్యలను తొలి దశలోనే గుర్తించినట్లయితే సులభంగా చికిత్స అందించవచ్చునన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా కాక్లియర్ ఇంప్లాంట్ విధానాన్ని ప్రారంభించామన్నారు. నిరుపేద చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలను అందించనున్నామన్నారు. ప్రజలలో దీనిపై అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వినికిడి సమస్యల ద్వారా బాధపడే చిన్నారులకు తమని సంప్రదించి తగు సహాయం పొందాలని కోరారు. మెయిన్లీ ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకు వినికిడి సమస్యతో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ అంటే పూర్తిగా చెవుతనం ఉన్న వాళ్ళకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేది. దగ్గర 200 మందికి ఉచిత శస్త్రచికిత్స ఏర్పాటు చేశాము. అంటే ఒక్కొక్క ఆపరేషన్కు దగ్గర 8 లక్షల ఖర్చు అయ్యేది. ఇప్పుడు గుంటూరులో ఈ ఆడపిల్లలు అంటే 15 సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలు, చెవిటితనం ఉన్న వాళ్ళకు, ఎవరికైనా పూర్తి చెవుడు ఉన్న వాళ్ళకు ఫ్రీ కాక్లియర్ ఇంప్లాంట్ ఇచ్చేటట్లు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ స్కీమ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు సెయింట్ జోసెఫ్స్ అసోసియేషన్తో ఇయర్ అండ్ హియరింగ్ కేర్ సంస్థల ద్వారా మనం కూడా ఇక్కడ అలాంటి ప్రోగ్రామ్ని బధిర ఆడపిల్లలకు అంటే బధిర రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న లక్ష్యంతో కేవలం ఆపరేషన్లే కాకుండా వినికిడి దోషాలని తొలి దశలో గుర్తించి నివారణ చర్యలు కూడా చేపట్టాలని మేము భావిస్తున్నాం. అంటే నవజాత శిశువుల్లో కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మరియు స్కూళ్ళల్లో కూడా పిల్లల్లో తొలి దశలో ఉండే వ్యాధులు నిర్ధారించి తేలికపాటి వైద్యం అందించడం ద్వారా వినికిడి దోషాలను అరికట్టచ్చని మా ప్రయత్నం. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో విధుల నుండి తొలగించిన కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
162 మంది పారిశుద్ధ్య కార్మికులు 70 మంది సెక్యూరిటీ గార్డుల తొలగింపుతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఎలుకల దాడిలో మృతి చెందిన చిన్నారి కేసులో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ అకారణంగా కార్మికులను తొలగించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాల్యాద్రి మాట్లాడుతూ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన కాంట్రాక్టర్ పాత అగ్రిమెంట్ల ప్రకారం కనీస వేతనం చెల్లించకుండా వేతనాల తగ్గింపు చేస్తున్నాడని అన్నారు. కార్మికులకు బకాయి పడిన వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరారు. భద్రత పేరుతో అమాయకులైన కార్మికులను తొలగించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి వెంటనే మరి ఎలిక పేరుతోటి ఇక్కడ ఉన్నతాధికారులు కార్మిక జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మరి సస్పెండ్ చేయాల్సిన సూపరింటెండెంట్ మాత్రం కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. కార్మికులు మాత్రం 162 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని తొలగించారు. అట్లాగే 70 మందిని సెక్యూరిటీ గార్డులు కూడా తొలగించారు. ఎలికకి సెక్యూరిటీ గార్డులకి ఏ సంబంధం అర్థం కాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏదైనప్పటికీ మరి వర్కర్లకు సంబంధించి అందరూ కూడా పనిలోకి తీసుకోవాలని, అట్లాగే కొత్తగా కాంట్రాక్టర్ని పాత కాంట్రాక్టర్ మార్చి కొత్త కాంట్రాక్టర్ని ఇవ్వటం జరిగింది. కొత్త కాంట్రాక్టర్ 3వ తారీఖు నుంచి విధుల్లోకి వచ్చాడు. వచ్చిన అనంతరం కార్మికులందరినీ 230 మంది కార్మికుల్ని తొలగించడం జరిగింది. ఆ కార్మికులందరినీ కూడా పనిలోకి తీసుకోవాలని, మరి అట్లాగే మరి కనీస వేతనాలు అమలుపరచాలని కొత్తగా వచ్చిన కాంట్రాక్టరు నియంతకు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. మేము 6,000కి మించి జీతాలు ఇవ్వమంటా ఉన్నాడు, సెలవులు లేవని మరి రకరకాల మరి మాటలతో కార్మికులను ఆందోళన చెందిస్తూ ఉన్నాడు. ఏదైతే పాత అగ్రిమెంట్ ప్రకారం కార్మికులు పనిచేస్తూ ఉన్నారో అదే అగ్రిమెంట్ ప్రకారం కనీస వేతనాలు అమలుపరచాలని, అట్లాగే 3 నెలల జీతం లేనప్పుడు కూడా కార్మికులు పని ఆకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ 3 నెలల బకాయి జీతాన్ని వెంటనే చెల్లించాలని. QTV న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.